తమిళనాడులో గద్దె దిగిన స్టాలిన్ సర్కార్ హిందువులకు వ్యతిరేకంగా తీవ్ర అరాచకాలకు పాల్పడింది. సీఎం స్థానంలో స్టాలిన్, డిప్యూటీ సీఎం స్థానంలో ఆయన కొడుకు ఉదయనిధి. స్టాలిన్ హిందువులను నానా విధాలుగా ఇబ్బంది పెట్టారు, ప్రజలచే చీకొట్టించుకున్నారు. స్టాలిన్ సర్కార్ హిందువుల పట్ల ఎలా వ్యవహరించిందో మరి ఈ వీడియోలో చూద్దాం. తమిళనాడు మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెప్టెంబర్ 2023లో సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన మరి వ్యాఖ్యలు అందరికీ గుర్తే ఉండి ఉంటాయి. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని అన్నారు. అంతటితో ఆగలేదు. డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదు, మరి నిర్మూలించాలి. అలాగే మనం కూడా సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి అని మరి ఈ స్టాలిన్ పేర్కొన్నాడు. మరి ఆయన వ్యాఖ్యలని తమిళనాడులో ఉన్న మరి బీజేపీ నాయకులతో సహా అదేవిధంగా అక్కడ ఉన్న మరి హిందూ సంస్థలు, మరి హిందువులు మరి తీవ్రంగా ఖండించాయి. సోషల్ మీడియాలో అయితే మాత్రం తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా మరింత రెచ్చగొట్టేలా మాట్లాడాడు. మరి ఉదయనిధి మాత్రం అసలు ఒక రెచ్చిపోయేలా మాట్లాడాడు. మీ కాషాయపు రంగు మరి పులుపుకున్న వాళ్ళు చేసే బెదిరింపులకు నేను భయపడను. మేము పెరియార్, అన్నా కలైజర్ మరి వారసులం. వ్యాఖ్యలు ఇప్పుడే కాదు, రేపు మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడతాను, నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటానని మరి సవాల్ తీశాడు. ముఖ్యంగా ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం మరి అని ఇట్లా ట్వీట్ చేశాడనమాట ఉదయనిధి స్టాలిన్. మరి దీంతో ఉదయనిధి స్టాలిన్ మీద కేసులు నమోదయ్యాయి. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ గత జనవరి 20న సనాతన ధర్మంపై మరి ఉదయనిధి చేసిన వ్యాఖ్యల విషయంలో అత్యంత కీలకమైన తీర్పును మరి వెలువరించింది. ఉదయనిధి చేసిన విద్వేషపూరితంగా ప్రసంగం మరి కిందకు వస్తుందని మరి జస్టిస్ ఎస్ శ్రీమతి స్పష్టం చేశారు. ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలను విమర్శించిన బీజేపీ మరి ఐటీ సెల్ చీఫ్ మరి అమిత్ మాల్వియాపై మరి నమోదైన క్రిమినల్ కేసును కూడా మద్రాస్ హైకోర్టు కొట్టిపడేసింది. ఉదయనిధి వ్యాఖ్యలను మరి మారణ హోమానికి మరి అభివర్ణిస్తూ మాల్వియా చేసిన పోస్టులో మరి ఎటువంటి నేరం లేదని న్యాయమూర్తి తన తీర్పులో మరి పేర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడ సనాతన ధర్మాన్ని పాటించే వారిని లక్ష్యంగా చేసుకొని మంత్రి ప్రసంగించారని, మరి సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా మాల్వియా కూడా ఆ వ్యాఖ్యల మరి బాధితుడే మరి కోర్టు పేర్కొంది. ఇలా అదేవిధంగా విద్వేషపూరిత మరి ప్రసంగం చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కేవలం ఆ ప్రసంగంపై మరి స్పందించిన వారిపైనే కేసులు పెట్టడం మరి విడ్డూరంగా ఉందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూల కారకులను విస్మరించి బాధితులపై చర్యలకు మరి ఉపక్రమించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. డిఎంకే మరి ఎప్పుడు హిందువులపై మరి హిందూ మతంపై నిరంతరం దాడి చేస్తుంది. మరి ఇదే విషయం కూడా హైకోర్టు మదురై బెంచ్ తీవ్రంగా వ్యాఖ్యానించిందనమాట. ఉదయనిధి అదే భావజాలంతో సంబంధం కలిగి ఉన్నారని మరి పేర్కొంది. ద్వేషపూరిత మరి ప్రసంగాలకు పాల్పడుతున్న వారు తరచూ శిక్షల నుంచి తప్పించుకోకపోతున్నారని హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మం అంటే ప్రాముఖ్యతను వివరిస్తూ మహాత్మా గాంధీ వంటి మహనీయులు కూడా తనను తాను సనాతన హిందువుగా మరి పదే ప్రకటించుకున్నారని కోర్టు గుర్తు చేసింది. అదేవిధంగా గత స్టాలిన్ ప్రభుత్వం మరి హిందువుల పండుగలను, కార్యక్రమాలు వచ్చేసరికి అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా తాజాగా తిరుపరం కుండ్రం దీపం విషయంలో డిఎంకే ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి 6 ప్రసిద్ధ క్షేత్రాలలో మదురై మరి సమీపంలో ఉన్న తిరుపరం కుండ్రం మొదటిది అన్నమాట. కార్తీక మాసంలో ఇక్కడి కొండ పురాతన స్తంభం ఉంది. మరి ఈ స్తంభం వద్ద దీపం వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే అదే కొండపై అక్రమంగా ఏర్పాటు చేసిన మరి సికిందర్ బాసా దర్గా ఉండటంతో ఆ కొండ మొత్తం వక్స్ బోర్డుకు చెందిందని, అక్కడ హిందువులు దీపం వెలిగించడానికి వీలు లేదని దర్గా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దొరికిందే సాకు అన్నట్టుగా మరి ఈ ప్రభుత్వం కూడా కొండపై దీపం వెలిగించడం మరి నిషేధించింది. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్కి ఈ ఫిర్యాదు చేయడంతో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథ్ కూడా మరి ఈ తిరుపరం కుండ్రంపై దీపం వెలిగించడానికి అనుమతిస్తూ మరి తీర్పునిచ్చారు. ప్రభుత్వం ఈ తీర్పును మరి పాటించుకోకపోవడంతో హిందూ భక్తులు మరి నిరసన తెలిపారు. కొండపై ఉన్న సనాతన స్తంభం వద్ద దీపం మరి వెలిగించేందుకు మరి ప్రయత్నించారు.
అక్కడికి అయితే భారీగా మోహరించిన పోలీసులు భద్రతా సిబ్బంది మరి వారిని చెదరగొట్టారు. అదేవిధంగా మత సామరస్యానికి మరి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేశారంటూ ఆ న్యాయమూర్తిని అభిశంసించేందుకు ప్రయత్నాలు జరిగాయి. పైగా ఆ తీర్పును వ్యతిరేకిస్తూ స్టాలిన్ ప్రభుత్వం మరి ఈ డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది. అదేవిధంగా విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును మరి సమర్థించింది. స్టాలిన్ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. అల్లర్లు జరుగుతాయని కారణం చూపి కొండపైన కార్తీక మాసం దీపం మరి వెలిగించకుండా ఆపడం సరికాదని జస్టిస్ జి జయచంద్రన్ మాత్రం మరి జస్టిస్ కెకే రామకృష్ణ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ మరి మండిపడింది. అక్కడ కొండపైన హిందువులకు కార్తీక దీపం వెలిగించుకునే అవకాశం కూడా కల్పించింది. కేరళ తిరునవాయిలోని నీలా నది ఒడ్డున జరిగిన మహాకుంభమేళ విషయంలోనూ కూడా స్టాలిన్ ప్రభుత్వం మరి ఘోరంగా ప్రవర్తించిందనమాట. ఏంటంటే ఇక్కడ మహా కుంభమేళకు సంబంధించిన ఆచారాలలో పాల్గొనడానికి తమిళనాడులోని త్రిమూర్తి కొండల నుంచి కేరళకు వెళ్తున్న పవిత్ర మహామేర రథయాత్రకు తమిళనాడు ప్రభుత్వం మాత్రం అనుమతి నిరాకరించింది. పైగా మహామేరాను రథం నుంచి వేరు చేయాలని, మహామేరాను విడిగా రవాణా చేసుకొని పోవాలని ప్రభుత్వం కొత్త షరతులు విధించిందనమాట. మరి రథయాత్ర ఊరేగింపు కేరళలోకి ప్రవేశించే ముందు తమిళనాడులోని తిరువూరు, మరి ఉడుమల్పేట్, మరి పొల్లాచి, కోయంబత్తూరు, మరి ఎట్టిమడే ప్రాంతాల గుండా వెళ్లాల్సి ఉంటుంది ఈ రథం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడు రాష్ట్రం మాత్రం ఇక్కడ గుండా వెళ్ళే పరిస్థితే లేదని నిరాకరించింది ఈ స్టాలిన్ సర్కార్. మరి విధి లేని పరిస్థితుల్లో మరి ఈ రథం నిర్వాహకులు మాత్రం ఆ రథాన్ని మరి తీసుకొని విడదీసి కేరళ సరిహద్దులు పోయి అక్కడ రథాన్ని ఊరేగింపు మరి కేరళలోకి తీసుకెళ్లారు. మరి ఇలాంటి నీచమైన మరి పరిస్థితులు మరి స్టాలిన్ చేశాడనమాట. అదేవిధంగా మరోవైపు అదే సమయంలో ముస్లింలు నిర్వహించే చందన వేడుకలకు మాత్రం ప్రభుత్వం అనుమతిచ్చింది. మరి హిందూ దేవాలయాలకి చెందిన పవిత్ర అక్కడ స్థలం మరి వృక్షంపై ముస్లిం జెండాను ఎగరవేయడానికి మాత్రం అనుమతించింది. అయితే చివరికి మరి కోర్టు ఆదేశాలతో దీనిని తొలగించారు. మరి హిందూ భక్తులు కొండపైన ఉన్న కాశీ విశ్వనాథన్ ఆలయాన్ని సందర్శించడానికి మరి కూడా అనుమతి ఇవ్వలేదు. మొత్తం మీద తమిళనాడు ప్రభుత్వం హిందూ మరి అన్యమతాల పట్ల అపేక్ష ఇక్కడ స్పష్టంగా బయటపడింది కూడా. మరి మనం చూస్తూనే ఉన్నాం. తమిళనాడు ఇప్పుడు గతంలో మాదిరిగా మౌనంగా హిందూ వ్యతిరేక మరి ధోరణులను భరించే స్థితిలో లేదనమాట. ఎందుకంటే అక్కడ ద్రవిడవాదం, నాస్తికవాదం ముసుగులో పచ్చి హిందూ వ్యతిరేకతను మరి ప్రదర్శిస్తున్న ఆ డిఎంకే ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగిందనమాట. ముఖ్యంగా అక్కడ తాజా ఎన్నికల్లో ఈ ఫలితాలపై మనం చూశామన్నమాట. టీవీకే పార్టీ ఎలా విజయం సాధించిందో. స్టాలిన్ ప్రభుత్వం ధార్మిక కేంద్రాలు, హిందువుల ఆలయాలపై చేస్తున్న పెత్తనం చూస్తుంటే ఈ రాష్ట్రం కాస్త మరో అయోధ్యగా మారుతుందని, హిందూ చైతన్యానికి వేదికగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. తమిళ ప్రజలు మరి కుమారస్వామిని మురుగన్ అంటారు. మురుగన్ శక్తిపీఠాల్లో ఒకటైన మరి తిరుపరం కుండ్రం మరి విషయంలో వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. గత స్టాలిన్ సర్కార్ ఈ వివాదాలను అసెంబ్లీ ఎన్నికలకు మరి ప్రభావితం చేశాయన్నమాట. మరి అప్పులన్నీ ప్రభుత్వం తరపునే కనిపిస్తుంటే బీజేపీ మత విద్వేషాలను రగిలించడానికే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపిస్తున్నాడు ఈ స్టాలిన్ సర్కార్. సో మరి చూశారుగా ఈ స్టాలిన్ చేసిన మరి ఈ అరాచకమైన వ్యవహారాలు. చూస్తూనే ఉండండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.